Good morning, guys. So today మనం టాలీ ప్రైమ్ 5.0లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఓకే. యాహ్! ఇప్పుడు చూడండి, మనకి టాలీ ప్రైమ్‌లో కొన్ని ఫీచర్స్ మనకివ్వడం జరిగింది. లైక్ ఒకటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్టిప్ వ్యూ, విచ్ వెర్షన్ యూ ఆర్ యూజింగ్, ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్, ఫెచ్ డీటెయిల్స్, ఏపీఐ యాక్సెస్ ఇన్ జీఎస్టీ పోర్టల్, చెక్ వెండర్ అండ్ కస్టమర్ స్టేటస్, ఫైల్ జిఎస్టీ-1, డౌన్లోడ్ జిఎస్టీ-1 రిపోర్ట్స్. ఈ ఫీచర్స్ గురించి మనము టాలీలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ వన్ ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. ఏదో కంపెనీ లోకేష్. సో, ఫస్ట్ వన్ బెల్ ఐకాన్ అన్నారు. ఇక్కడ ప్రింట్‌కి పైన లేదంటే హెల్ప్‌కి పైన ఇక్కడ బెల్ ఐకాన్ కనపడుతుంది. దీన్ని క్లిక్ చేశారంటే టాలీలో వచ్చిన అప్డేషన్స్ అన్నీ టాలీలో వచ్చిన అప్డేషన్స్ అన్నీ ఏవైనా ఉన్నట్లయితే అవి ఇక్కడికొస్తాయి. ఇప్పుడు 5.1 ఉంది. 5.1 నుంచి ఇప్పుడు 5.2నో, 3నో వచ్చిందనుకో, దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. డేట్ అండ్ టైమ్, యాక్టివిటీ, అప్లికేషన్ కంపెనీ, తర్వాత డిస్క్రిప్షన్. అది ఇక్కడ కనపడుతుందనమాట. ఓకే. తర్వాత స్ట్రిప్ వ్యూ, డే బుక్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే. స్ట్రిప్ వ్యూ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే బుక్‌లో వెళ్తున్నా. లైన్స్ కనపడుతున్నాయి కదా! ఇలా వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటారు. వీటిని మనం స్ట్రిప్ వ్యూస్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. సో, అవి ఎక్కడెక్కడ ఉంటాయి? డే బుక్‌లో ఉంటాయి. బ్యాలెన్స్ షీట్‌లో ఉంటాయి. సో, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఉంటాయి. చూడండి ఇవన్నీ కూడా స్ట్రిప్ వ్యూసే. అవి కావాలన్నా, వద్దనుకున్నా ఎక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. అప్పుడు హెల్ప్‌లోకి వెళ్లి, సెట్టింగ్స్‌లోకి వెళ్లి, డిస్ప్లేకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ వోచర్స్, షో బాటమ్ బార్డర్. ఇవి యెస్‌లో ఉన్నాయి కదా! వీటిని నో పెట్టామంటే కనిపించవు. ఏ బుక్‌లో చూసారా? స్ట్రిప్ వ్యూస్ కనిపించట్లేదు. యాహ్! మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్‌కి వెళ్ళు, బ్యాలెన్స్ షీట్‌లోకి వెళ్ళు. ఇక్కడ కూడా లేవు చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్. స్టాక్ సమ్మరీ ఎక్కడ కనిపించవు. ఓకే. అయ్యే ఆప్షన్స్ మళ్ళీ పెట్టారనుకో అన్ని చోట్ల కనపడతాయి. ఓకే. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్‌లో వచ్చాయి. ప్రాఫిట్ అండ్ లాస్‌లో వచ్చాయి. సమ్మరీ, డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్‌లో అన్ని చోట్ల ఉంటాయి. అవి యెస్ పెడితే అన్ని చోట్ల వస్తాయి. అవి నో పెడితే ఎక్కడ కనిపించవు. సో, తర్వాత విచ్ వెర్షన్ యూ ఆర్ యూజింగ్ 4.0, 4.1 ప్రజెంట్ 5.1. హెల్ప్‌లోకి వెళ్ళాలి. బోర్డ్‌లోకి వెళ్తే మనం ఏ వెర్షన్ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ షో చేస్తుంది. అప్లికేషన్ టాలీ ప్రైమ్, రిలీజ్ 5.1. ఓకే. అప్లికేషన్ పాత్, సీరియల్ నంబర్, మనం సిల్వర్ లైసెన్స్ ఏం యూజ్ చేస్తున్నాం అవన్నీ కూడా చూపిస్తుంది. సో, తర్వాత కంప్యూటర్ ఇన్ఫర్మేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్, హార్డ్ డిస్క్, ఓకే. ప్రాసెసర్, ప్రింటర్స్ ఇన్‌స్టాల్డ్ అన్నీ చూపిస్తుంది. తర్వాత ఆటో క్రియేషన్ ఆఫ్ ఏ లెడ్జర్ యాస్ పర్ జీఎస్టీ పోర్టల్.
ఇప్పుడు ఒక వెండర్‌నైనా, కస్టమర్స్‌నైనా మనం క్రియేషన్ చేయకుండా అతని జీఎస్టీ నంబర్ తీసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా యాస్ పర్ అతని కంపెనీ యొక్క జీఎస్టీ పోర్టల్ ఎలా రిజిస్టర్ అయ్యారో అదే విధంగా మనకి షో చేస్తుంది. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి. టాలీ ఎడ్యుకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఇతని యొక్క డీటెయిల్స్ నేనేమి ఎంటర్ చేయలేదు. జస్ట్ అతని జీఎస్టీ నంబరే తీసుకుంటా. క్రియేట్, లెడ్జర్, ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జీఎస్టీఐఎన్. ఇక్కడ 29 ఏఏ ఈసీటీ 8092 జే1 ఎంటర్. ఇది ఇస్తానే ఆటోమేటిక్‌గా ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ మొత్తం వస్తాయి చూడండి. చూసారా? జస్ట్ జీఎస్టీ నంబర్ ఇచ్చాను. సో, ట్రేడ్ నేమ్, లీగల్ నేమ్, అడ్రెస్, స్టేట్, పిన్ కోడ్, రిజిస్ట్రేషన్ టైప్, జీఎస్టీఎన్. ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చాయా? యాహ్! నెక్స్ట్ ఫైలింగ్ హిస్టరీ. ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ టైప్ ఏంటి? ఓకే. నేచర్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, యాక్టివిటీ, బిజినెస్, ప్లేస్ ఆఫ్ బిజినెస్, ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ జిఎస్టీ-1, ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ జిఎస్టీ-3బి. లాస్ట్ 6 మంత్స్ యొక్క డేటా మొత్తం చూపిస్తుంది. ఇలాగ. ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ మార్చుకోవాలి. సన్‌డ్రీ డెబ్టార్స్ తీసుకొని యాజ్ యూజువల్‌గా సేవ్ చేయాలి. ఇలాగ. ఇలా 100 మంది కస్టమర్స్ వచ్చినా, లైక్ సప్లయర్స్ వచ్చినా రిజిస్టర్ నంబర్ తీసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా వాళ్ళ డీటెయిల్స్ వచ్చేస్తాయి. తర్వాత ఏపీఐ యాక్సెస్ ఇన్ జీఎస్టీ పోర్టల్. రూమ్‌లోకి వెళ్ళి సో, ఇక్కడ జీఎస్టీ పోర్టల్. జీఎస్టీ.జిఓవి.ఇన్. ఓకే. చూడండి, ఫైలింగ్ చేశాం గదా! అవి ఇక్కడ షో చేస్తాయి. వ్యూ ప్రొఫైల్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏపీఐ యాక్సెస్ ఉంటుంది. మేనేజ్ ఏపీఐ యాక్సెస్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడుగుతుంది డ్యూరేషన్. 6 అవర్సా? 30 డేసా? అంటే డైరెక్ట్‌గా మనకు టాలీ నుంచి ఫైలింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ సెటప్ చేసుకొని మనం సేవ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకోవాలి. 6 అవర్స్ లేదంటే 30 డేస్. ఓకే. అలాగే. సో, తర్వాత నెక్స్ట్ చెక్ వెండర్ అండ్ కస్టమర్ జీఎస్టీ స్టేటస్. ఎస్కేప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ తీసుకుంటాను. డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, జీఎస్టీ రిపోర్ట్స్, జీఎస్టీ యూటిలిటీస్, వాలిడేట్ పార్టీ. ఇక్కడ సన్‌డ్రీ డెబ్టార్స్ అంటారు. ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జీఎస్టీఐఎన్. యెస్. చూడండి. ఎవరికి జీఎస్టీ నంబర్ ఉంది, ఎవరు యాక్టివ్‌లో ఉన్నారు అని షో చేస్తది ఇక్కడ.
చూడండి. యాక్టివ్‌లో ఉన్నట్టే. అంటే నా కస్టమర్స్ అన్నమాట వీళ్ళందరూ. ఎవరెవరికి జీఎస్టీ నెంబర్ ఉందో అవన్నీ ఇక్కడ షో చేస్తున్నాను. చూడండి. మిగతావాళ్ళంతా అన్‌రిజిస్టర్డ్ కన్స్యూమర్స్. జీఎస్టీ ఉన్నోళ్ళు మాత్రమే చూపిస్తుంది. ఇలాగ. సప్లయర్ ఎవరైనా అంతే. లైక్ మీరు సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకున్నా ఎవరెవరికి జీఎస్టీ నెంబర్ ఉందో షో చేస్తుంది. చూడండి. ఎవరు యాక్టివ్‌లో ఉన్నారు, ఎవరు సస్పెండ్‌లో అయ్యారు, సస్పెండెడ్. ఓకే. ఇలా చెక్ చేసుకోవచ్చు. సో, తర్వాత జీఎస్టీ 1, 3బి డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ప్రైమ్. ఎస్కేప్. ఇక్కడ మీరు డేటాలోకి వెళ్తే, ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్తే జీఎస్టీ లాగిన్ అండ్ లాగౌట్ ఇది సెలెక్షన్ చేసుకొని ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్తే ఒక్కసారి మనం లాగిన్ అవ్వాలి. వీటితో డైరెక్ట్ టాలీ ప్రైమ్ ద్వారా. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫైల్ జీఎస్టీఆర్ 1 ఏ మంత్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవంబర్ మంత్ అనుకోండి. సో, నవంబర్‌కు సంబంధించిన టాక్సబుల్ అమౌంట్ ఐజీఎస్టీ, సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ ఇవి తీసుకుందాం. ఇలా 3బి కూడా తీసుకోవచ్చు అలాగే. డౌన్‌లోడ్ జీఎస్టీఆర్ రిటర్న్స్. మనకి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు కావాలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రిటర్న్ పీరియడ్. ఇలా. ఈ విధంగా మనము 5.0కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్‌గా డిస్కషన్ చేసాం. ఓకే. డౌన్‌లోడ్ 1 ఇయర్ జీఎస్టీ 1, 2A, 3బి ఫర్ రికన్సిలేషన్, ఫైల్ జీఎస్టీ 1, జీఎస్టీ 3బి ఫ్రమ్ డైరెక్ట్ ఫ్రమ్ ఇవన్నీ కూడా. ఇవి మీరు రియల్ టైమ్ అకౌంట్స్‌లో 100% చేయగలుగుతారు. సో, దీన్నే మనం టాలీ ప్రైమ్ 5.0 లేటెస్ట్ వెర్షన్ ఫీచర్స్ అని మనం డిస్కషన్ చేస్తాం. ఓకే. డన్.